Hi friends, welcome to my ఛానల్ విష్ణువర్ధ్ బ్లాగ్ ఫ్రమ్ కోలాలంపూర్. ఫ్రెండ్స్, ఈరోజు నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. ఫారిన్ కంట్రీస్లో ఎప్పుడైనా పోతే అక్కడ ఒక మూవీ చూడాలి, అక్కడ సినిమా థియేటర్స్ ఎలా ఉంటాయి అని నాకు ఒక చిన్న డిజైర్. సో ఈరోజు నేను అదే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. అంటే కోలాలంపూర్లో సెంట్రల్ మాల్, ఎన్యూ సెంట్రల్ అని ఒకటి ఉంది మాల్. అక్కడ నేను కిచ్చా సుదీప్ గారు నటించిన మ్యాక్స్ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 4 days అవుతున్నట్టుంది. ఆ మూవీ చూడడానికి పోతున్నా. నాకు దాదాపు 20 రింగెట్స్ పడింది, అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 400 రూపీస్. సో ఇక్కడ ఏంటంటే మనం క్యాష్ తీసుకోవట్లేదు, ఓన్లీ కార్డ్ ద్వారానే పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ మ్యాక్సిమం కొన్ని దూరం మా దగ్గర మాత్రమే క్యాష్ తీసుకున్నారు, మిగిలిన వాళ్ళందరూ కార్డ్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో మీరు ఖచ్చితంగా ఫారెక్స్ కార్డ్ని మాత్రం మెయింటైన్ చేయండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద ట్రావెల్. మీకు దీంట్లో కేఎల్ సెంట్రల్ మాల్, అదే కోలాలంపూర్ సెంట్రల్ మాల్, అదే ఎన్యూ సెంట్రల్ మాల్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో దాన్ని చూడండి. అంటే ఫారిన్ కంట్రీస్లో మాల్స్ అందరూ చూపించుంటారు కదా, నేను కూడా చూపిస్తాను అంతే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అదే మీకు ఈ వీడియోలో చెప్పినట్టు నేను నా రూమ్ నుంచి కేఎల్ సెంట్రల్ పోతే అక్కడ ఎన్యూ సెంట్రల్ మాల్ అని ఉంటుంది, దానికి అటాచ్గానే ఉంటుంది. సో ఆ మాల్లో మూవీ చూస్తున్నాను. సో ఇప్పుడు మన కార్లో ఉన్నాం కదా. సో ఇక్కడ చూస్తుంటే మన ఇండియాలో బుడగలు అమ్మినట్టే ఇక్కడ డిఫరెంట్గా ఎయిర్ బెలూన్స్ అమ్ముతున్నారు. కేఎల్ మాల్లో ఎంటర్ అయినా ఇదే సెంట్రల్ మాల్. ఇప్పుడు తిరుగుతూ చూస్తున్నారు కదా, ఇది ఎన్యూ సెంట్రల్. చూసినా రెండు అటాచ్డ్గానే ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మూవీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 minutes పైన అవుతుంది. అబ్బా, వీడు కొంచెం డిస్టెన్స్లో వచ్చేసాడు. ఎలివేటర్ పని చేయట్లేదు. సో ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. రెస్టారెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా లేవు రెస్టారెంట్స్. అది కూడా ఎట్టగలదు. మలేషియాలో మూవీకి వచ్చేసి అక్కడ టికెట్ కౌంటరు, ఇక్కడ మూవీ కౌంటర్. మూవీ కౌంటర్ ఇలా టికెట్ కౌంటర్ ఉంది. సో ఇందాక చూసిన విధంగా టికెట్ బుక్ చేసుకోవాలి. మనం ఓన్లీ కార్డ్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో కార్డ్ ట్యాప్ చేసుకొని బుక్ చేసుకోవాలి. రేపు విడుదల ఈ సినిమా బుక్ చేసుకోండి మలేషియాలో. సో అలా ఈజీ టికెట్స్ అలా బుక్ చేసుకోవడం సింపుల్, చాలా సింపుల్గా టికెట్ బుక్ చేసుకోవడం. పక్కన క్యాష్ కూడా, అదే నోట్స్ పెట్టిన కూడా అవుతుంది. 2 మిషన్స్ ఉన్నాయి. క్యాష్ పెట్టి క్యాష్ ద్వారా కూడా తీసుకోండి. జస్ట్ నోట్ పెట్టండి, వెండింగ్ మిషన్ పెట్టుకుని టికెట్ తీసుకోవడం. ఇది మాల్లో, ఎన్యూ మాల్, అదే సెంట్రల్ మాల్లో సినిమా టికెట్ దాదాపు నాకు 20 రింగర్స్ పట్టింది. సో
నేను ఫోరెక్స్ కార్డ్ ద్వారా చేశాను, అందుకని ఇక్కడ 80 రింగిట్స్ 100 రింగిట్స్ చూపిస్తున్నారు. ఏంటంటే నేను అక్కడ క్యాష్ కూడా అడిగాను కానీ రాలేదు. సో మూవీ కంప్లీట్ అయింది. నేను వచ్చేటప్పటికి మూవీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ముందర ఏం వీడియో తీయలేకపోయాను. సో ఇదే సీట్స్ కొంచెం ప్రీమియం లుక్గా ఉన్నాయి. ఇండియన్ సీట్స్ కన్నా కొంచెం వెడల్పు ఉన్నాయి, బాగా కూర్చోడానికి కంఫర్టబుల్ ఉన్నాయి. సోఫా సీట్స్ లాగా అనిపించింది నాకు మాత్రం. ఇట్స్ గుడ్. సో మూవీ ఎక్స్పీరియన్స్ కూడా పర్లేదు, కానీ కొంచెం చిన్న స్క్రీను. నేను బుక్ చేసుకున్న స్క్రీన్ ఏమో చిన్నగా ఉందేమో బహుశా. చూద్దాం నెక్స్ట్ టైం ఒక మూవీ చూడగలుగుతావు ఈ ట్రిప్లో. మొత్తం ఊరినట్టు మూడు కంప్లీట్ అయింది. ఇప్పుడు మాల్ ఎలా ఉంది చూద్దామా. ప్లస్ సో ఈ మాల్ గురించి చెప్పాలంటే ఈ మాల్ దాదాపు కేఎల్ సెంటర్ కానీ కనెక్టివిటీగానే ఉంటుంది. రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. కేఎల్ సెంటర్ అంటే ఇక్కడ నుంచి మెట్రో రైలు మొత్తం అన్నీ ఉంటాయి. దానికి ఏంటంటే దానికి ఎయిర్పోర్ట్ పోవచ్చు, అండర్ గ్రౌండ్ పోతే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి సిటీ మొత్తం తిరగవచ్చు. 60 కిలోమీటర్స్ దూరం పోయే బస్సులు ఉంటాయి. అదే జెంటింగ్ ఐలాండ్స్ పోయే బస్సులు ఉంటాయి. ప్రతి ఒక్క ఐలాండ్ పోయే బస్సెస్ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడ నుంచి అన్ని కనెక్టివిటీ ఇక్కడ నుంచి చాలా మంది ఏంటంటే మెయిన్ సెంటర్ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి మీకు తక్కువ కాస్ట్ లేపాలంటే మెట్రో అయినా సరే ఏదైనా దీనికి కనెక్టివిటీ ఉంటుంది ఎక్కువ పర్సెంట్. సో అంత కనెక్టివిటీ ఉండే స్టేషన్ ఇది. అందుకని దానికి కనెక్టివిటీ కానీ మాల్ ఉంది. దీంట్లో సినిమా ప్రతి ఒక్కటి ఉంది. షాపింగ్ కొత్త బ్రాండ్స్ పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా దీంట్లోనే ఉన్నాయి. దాన్ని బట్టి ఆలోచించుకొని ఎంత పెద్ద మాల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. మొత్తం మాల్ చాలా పెద్దది, మామూలు పెద్దది కాదు. ఇటువంటి సబ్వే ప్రతి ఒక్క బ్రాండ్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే చూడండి మొత్తం మాల్. మీరు చూపించుకుంటూ కూర్చుంటే మీకు బోర్ కొడుతుంది, కానీ చాలా పెద్దది మాల్. చూడండి ఇది డైరెక్ట్ షాపు. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఒక్కసారి కిందికి చూడండి మీకు తెలుస్తుంది ఎంత పెద్దగా. చూడండి మాల్ ఎంత పెద్దది అనేది మీకే తెలుస్తుంది. చాలా పెద్దది మాల్. కింద అన్ని బట్టలు కూడా అమ్ముతారు. పోదాం కింద బట్టలు చూసుకొని. ఒక్కసారి మాల్ ఎంత పెద్దగా చూడండి. జస్ట్ ఎన్ని ఎలివేటర్లు ఉన్నాయి ఎందుకు మీరు చూడండి. ఎన్ని కంట్రీస్ ఆఫ్ ఫుడ్, ఎంతమంది పీపుల్ చూడండి. ఎన్ని కంట్రీస్ ఆఫ్ ఫుడ్ చాలా భయంకరంగా మొత్తం ఒకటి. చూడండి ఎంత పెద్దదో మాలు. మీరే చూడండి చీమలు ఉంది కదా అలా. మామూలు చాలా పెద్దగా ఎంత పెద్దదంటే చాలా పెద్దది. మొత్తం ఫుడ్ అండ్ బెవరేజెస్ చాలా అన్ని కంట్రీ ఫుడ్ ఉంది. ప్రతి ఒక్క కంట్రీ కొరియన్ ప్రతి ఒక్క కంట్రీ ఫుడ్ ఇంకా భయంకర కంట్రీ ఫుడ్ అమ్ముతున్నారు. మాల్ ఎంత పెద్దగా చూడండి, చాలా పెద్ద మాల్. మన ఇండియాలో ఉన్న మాల్స్ అన్నిటికన్నా కొంచెం పెద్ద. నేను చూసిన దాంట్లో అన్నిటికన్నా పెద్ద మాల్. ఎందుకంటే నేను చూసిన మాల్ కొన్ని ఉన్నాయి కానీ పెద్ద మాల్. మీరు ఎంత కిందికి అండర్ గ్రౌండ్ కూడా చాలా ఉంది, చాలా ఉంది. ఫుడ్కి మాత్రం అలవాటు చేసేది మొత్తం అన్ని హోటల్స్, బ్రాండెడ్ హోటల్స్, కేఎఫ్సీ, సబ్వే అన్నీ ఉన్నాయి. చాలా పెద్దగా చూడండి. దీనికి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ చూసారు చూస్తారు. సో ఫ్రెండ్స్ మాల్ ఎంత పెద్దదో మీకు ఒక్కసారి నుంచి చూపిస్తాను. జస్ట్ ఇది వన్ పార్ట్ ఆఫ్ ది మాల్ మాత్రమే చూపిస్తాను చూడండి. తీసుకొని
ఫుడ్ అండ్ బెవరేజెస్ సో రేపు మూవీ టికెట్ బుక్ చేసుకోవాలి. చూద్దాం ఏ మూవీ చూడండి ఎంత పెద్ద మాల్ తెలుస్తుంది. ఎంత పెద్ద మాల్ డబ్బు చాలా పెద్ద మాల్ తెలుస్తుంది. ఎంత పెద్ద మాల్ పెద్ద మాల్ 5th floor. ఇటు పోతే స్కై లాంజ్ అని ఒకటి ఉందంట. ఆ లాంజ్ చాలా కాస్ట్. సో ఇది 5th floorలో మాల్. పైన ఇది కూడా దీంట్లో స్కై లాంజ్ చాలా కాస్ట్లీ. దగ్గర ఎట్టకేళ్ళకి 5th డేకి వచ్చేసినాము. మూవీకి ఎంత టైం లోపల పోవడానికి టైం పడుతుందో చాలా టైం అయినా అలౌ చేస్తారో లేదో. పరిగెత్తనే ఉన్న 10 నిమిషాల నుంచి. ఎంత పెద్ద మాల్ నైనా. దీనిపైన స్కై డెక్ ఉంటుందంట. అక్కడ లాంజ్ ప్రీమియం లాంజ్. ఆ లాంజ్ కాస్ట్ మనం తట్టుకోలేము. చాలా కాస్ట్. చాలా కాస్ట్. ఇంత పెద్ద చూడండి మీరు ఎంత పెద్దనే మీకే తెలుస్తుంది. మీ నుంచి ఫోన్ కింద పడాలి గోవిందా అర్పణం. చాలా నిదానంగా పోతుంది ఎలివేటర్ అబ్బా. ఇంకా పైకి పోవాలి. ఇప్పుడు 3rd floor దాకా మనం పైకి పోవాలి. మాల్లో ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్కటి చెప్పులు గిప్పులు తినేది వండుకునేది ప్రతి ఒక్కటి చాలా పెద్ద మాల్. చాలా పెద్ద మాల్ అసలు. మొత్తం ఐఫోన్ అని మొత్తం అదంతా ఉంది ఎలక్ట్రానిక్స్తో సహా. అలా 5th floor పోవాలి. హరిదాకా పరిగెత్తుకుంటారు. ఏమవుతుంది మూవీకి ఆల్రెడీ 30 minutes సినిమా అయిపోయింది. ఇంకేం ఆడుకుంటున్నాం బొమ్మ. ఇద్దరు ఎట్లా ఆడుకుంటున్నాం. కథలో